ఆయన చంద్రబాబు నాయుడు ఈ తీర్మానం చేయడం ద్వారా ఏం ప్రూవ్ చేసుకుంటున్నాడంటే తన డ్రామా ఇంకొక కొత్త డ్రామాకు తెరలేపాడు. ఇప్పుడు ఈ రోజు వాళ్ళ పత్రికలు చూస్తేనే కనిపిస్తుంది. మళ్లీ భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు ఎవరన్నా వచ్చి దీన్ని ఏం చేయడానికి కూడా కాకుండా కట్టుదిట్టమైన కట్టడం వేసి పునాదులు తీసి ఒక తీర్మానం చేసి చేస్తున్నారు అని రాయడం ద్వారా అసలు విషయం పక్కకు పోయి ఇంకెక్కడికి తీసుకుపోతున్నాడు ఆయన. అంటే తీర్మానం చేయగానే అంతా అయిపోయింది. నిజంగా నీకు తీర్మానం చేయాలనుకుంటే నువ్వు కౌన్సిల్ కూడా పిలవాలా, అందరినీ పిలిచేయాలా, అన్ని చోట్ల డిస్కషన్ జరగాల. చేసినప్పుడు ఈ క్వశ్చన్లు వస్తాయి, ఇవన్నీ రైజ్ చేస్తారు. అడగాల్సిన వాటికి సంబంధించి ఆయన సమాధానాలు చెప్పాల్సి ఉంటుంది, ఆయన ప్రభుత్వం చెప్పాల్సి ఉంటుంది. ఏ క్వశ్చన్లు రైజ్ అవుతాయి? అసలు నువ్వు ఏం చేస్తున్నావు అక్కడ? ఆ రోజు 5 ఏళ్లు కొట్టేశావు. 5 కోట్లు అది ఎక్కడికి పోయిందో, డ్రైన్ అవుట్ అయిందో, ఏమైందో చేశారు. డ్రైన్ అవుట్ అయిందనే కనపడుతుంది. ఎందుకంటే ఆ రోజు చేసిన తాత్కాలిక కన్స్ట్రక్షన్స్ పేరు మీద చేసిన చంద్రబాబు నాయుడు గారు పూర్తి చేసిన నిర్మాణాలు అయితే ఉన్నాయో వాటిని 3,500 పైచిలుకు రూపాయల ఎస్టిమేట్ తో మొదలై పూర్తయి బిల్లులు పే చేసినవి చూస్తే ఎస్ఎఫ్టీకి 3,500 రూపాయలు ఎస్ఎఫ్టీకి కాస్ట్ అనుకుంటే రఫ్లీ పూర్తి అయ్యేసరికి ఎంత అయిందా పేమెంట్లను బట్టి చూస్తే అంటే 19,000 రూపాయల పైన పర్ ఎస్ఎఫ్టీ. దానికి ఏం యజ్ఞం అనాలి? అది నిర్మాణం అంటారా లేక అవినీతి యజ్ఞం అంటారా?